జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. జబర్దస్త్ అనే ఈ స్టేజ్ ఎంతో మంది సామాన్యుల్ని సెలబ్రిటీస్ గా చేసింది. ఎంతో మందిని బుల్లితెర నుంచి వెండితెరకి పరిచయం చేసింది, చేస్తూనే ఉంది. అలాగే మరి కొంతమంది కొత్త వాళ్ళని పరిచయం చేయబోతుంది ఈ జబర్దస్త్. అయితే ఆలస్యం ఎందుకు, వాళ్ళని వెల్కమ్ చెప్దామా? లెట్స్ వెల్కమ్ దెమ్. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్ము ఎదురు చూసావన్నయ్య, మనం కొత్త వాళ్ళమైనా రాగానే బ్లాస్ట్ చేశారు. వీళ్ళు ముందు బ్లాస్ట్ అంటారు, సరిగా చేయకపోతే ఇదే మీకు లాస్ట్ అంటారు. నమస్కారం సార్, వీడు నా తమ్ముడు. మా తమ్ముడు అంటే నాకు ప్రాణం. రాయటానికి పెన్ ఎంత అవసరమో నాకు మా అన్నయ్య అంత అవసరం. రాసిన తప్పులు సరిదిద్దడానికి వైట్నర్ ఎంత అవసరమో నాకు ఆ తమ్ముడు అంత అవసరం. అన్నయ్య, తమ్ముడు మనం ఎప్పటికీ ఇలానే ఉండాలి. స్నానం చేయకుండానా అది కాదు, మనం ఎప్పటికి ఇలానే కలిసిమెలిసి ఉండాలంటున్నా. ఉంటాం రా, ఎందుకంటే చలాకి చంటి బుల్లెట్ భాస్కర్ లా విడిపోవడానికి మన మధ్య ఇగోలేం లేవు. హైపరాది అదిరేబిలా విడిపోవడానికి నాకు వెన్నుపొడి పొడిచే ఆలోచన లేదు. సుధీర్ రష్మిల ఎవరిదారి వాళ్ళు చూసుకోవడానికి మన మధ్య లేనిపోయిన లవ్ ట్రాక్స్ లేవు. మనం ఎప్పటికీ కలిసే ఉంటాం తమ్ముడు. బాగా చెప్పావు అన్నయ్య. పాలని నీళ్ళని వేరు చేసే శక్తి హంసకుందేమో గాని నిన్ను నన్ను వేరు చేసే శక్తి ఎవరికి లేదన్నయ్య. ఉంది కదరా అన్నయ్య, అది మాత్రం గట్టిగా ఉంది. మన పెద్దలు కలిసి ఉంటే కలదు సుఖం అన్నారే గాని విడిపోతే కలదు సుఖం అని అనలేదుగా. అన్నయ్య, తమ్ముడు అన్నయ్య, తమ్ముడు నమస్కారం సార్. నమస్కారం మేడం. హాయ్ రష్మి గారు. హలో. అమ్మా, ఏమైంది? ఏం లేదత్తయ్య. ఏదే చూపించు, దాస్తున్నా. చూపించవే. ఏంటి చెయ్యి మొత్తం ఇలా కాలిపోయింది? ఇవి చేతులా అప్పారావు వాడి పాడేసిన డచప్ క్లాత్ లా ఇంత నల్లగా అయ్యాయంటే? మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని నా చేతిలో కర్పూరం వెలిగించి ఆ దేవుడికి హారతిచ్చానత్తయ్య. అమ్మా, నీకేమైంది? మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలని 101 ప్రదక్షిణలు మోకాల మీద తిరిగాను, అందుకే కాళ్ళను. అమ్మా, నువ్వేం చేసావురా? నేనేం చేయలేదమ్మా. అన్నయ్య నా కాలు దుక్కాడు. అమ్మా, నీకేమైనా కోరికలు ఉన్నాయా? కృష్ణ భగవాన్ గారితో ఫోటో దిగాలనుందిరా. అమ్మా, అవి కాదమ్మా, ఇంకేమైనా కోరికలు ఉంటే చెప్పమ్మా. ఖుష్బూ గారితో కూడా ఫోటో దిగాలనుందిరా. మనం ఎటు ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ ఫోటో లేదు ఇస్తారులమ్మా. అవి కాకుండా తీరని కోరికలు ఏమైనా ఉంటే చెప్పమ్మా. నాకేం కోరికలు ఉంటాయిరా? నా 2 కొడుకుల పెళ్లిలో చేసేసాను. మీరే కాయో పండో చేతిలో పెట్టేస్తే నా శేష జీవితాన్ని హ్యాపీగా గడిపేస్తాను. ఇదిగో మా కాయ. ఇదిగో అమ్మ పండు. సార్, ఆ ఫోటో ఏదో ఇప్పుడే దిగితే బెటర్ అనుకుంటా. ఈ లేసిన పంచదెబ్బకి మీరు ఇంకా మమ్మల్ని పిలవరని అర్థమైంది. అమ్మా, నువ్వు వాళ్ళకి లేనిపోని ఇంట్లో ఓకే. సరే పదండి, టైం అవుతుంది, వెళ్దాం, పోయి పడుకుందాం. గుమ్మ ముందు ఆ ముగ్గేది వేస్తే ఒక పని అయిపోద్ది. తొందరగా ఆ ముగ్గేదో వేసేస్తే ఒక పని అయిపోతుంది. ఇప్పుడు కల్లాపు చల్లాలంటే పేడ కావాలిగా. ఇప్పుడు పేడ అంటే ఎక్కడ దొరుకుతుంది? అదిగో పేడ. గుడ్ మార్నింగ్ అక్క. నేను ఆ పేడ కోసం వచ్చాను. నేనేమన్నా దూది పేడ కోసం వచ్చానా? నేను ఆ పేడ కోసమే వచ్చానమ్మా. నేను ఉదయం 6 గంటలకే ఆ పేడను చూశాను. నువ్వు ఉదయం 6 గంటలకే చూసావేమో, నేను గేదె కడుపులో ఉన్నప్పుడే చూశాను. పొద్దున్నే అక్కయ్య జోకులేస్తుంది. పొద్దునే నీతో జోకులు వేయాల్సిన కర్మ నాకేంటి? ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావా? చౌట నన్ను కొట్టే తమ్ము నీకెక్కడిది? నా జుట్టు పట్టుకుంటావని. చూడండి, అది బోడి పేడ కోసం నన్ను ఇష్టం వచ్చినట్టు రప కొట్టిందండి. అసలు ఏందే ఈ గొడవ? చూడండి, ముందుగా ఆ పేడ చూసింది నేనే అక్క అని చెప్పి ఎంత చెప్పినా వినకుండా టాప్ అని కొట్టింది నా లబ్బే. అందరి ముందు పరుగు పోయిందిగా. నా పెళ్ళామని తెలిసినా కూడా నిన్ను కొట్టిందా? నీ పెళ్ళాన్ని కొట్టిన ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీలేదు. ఇప్పుడేంటి, ఆ పేడ ముందుగా ఎవరైతే చూసారో దాన్ని కల్లాపు జల్లి ముగ్గేయాలి, అంతేగా? కాసేపట్లో వర్షం వచ్చేలా ఉంది. మీరు ఆ ముగ్గేసినా మొత్తం వర్షానికి కొట్టుకొని పోతుంది. ఈ మాత్రం దానికి ఆస్తులు పంచుకోవాలంటే మీ మోకాలు మండ ఎలాంటి
అవునే అక్క, మనము వాళ్ళు కలిసి ఉన్నంత కాలం ఆ ఆస్తులు రావని కావాలని రోజు ఏదో ఒక గొడవ పెట్టుకున్నా వాళ్ళు కొంచెం కూడా చెల్లించరంటే. అయినా వీళ్ళని విడతీయాలంటే ఏం చేయాలంటావు? యాక్చువల్లీ నేను అది థింక్ చేస్తున్నా. అబ్బో ఇంగ్లీషు ఇంగ్లీషు. వచ్చిందండి వయ్యారి. అమ్మాయి అరుణ సుగుణ మీకోసం చీరలు తీసుకున్నాను. ఇదిగో ఇది నీకు, ఇది నీకు. అత్తయ్య నాకెందుకో ఈ నల్ల రంగు చీర నాకు సెట్ కాదనిపిస్తుంది. ఈ చీర పట్టుకెళ్ళి అక్కడిచ్చిన తెల్ల చీర ఇటు తీసుకురాపోండి. దాంట్లో ఏముందమ్మా, దానికి నేను ఎంత చెప్తే అంత. చూద్దాం. అమ్మాయి సుగుణ ఈ కలర్ చీర దానికి సెట్ అవ్వదంట. ఇది అటు తీసుకున్నది ఇటీవా. చెప్పడానికి అదెవరు, అడగడానికి నిజమే. అమ్మా ఇప్పుడు నువ్వు కొట్టావా? డౌటా? అమ్మా ఓసే అరుణ, నాకెందుకో ఈ చీర నీకే సెట్ అవుతుంది అనిపిస్తుంది. ఇది నువ్వే తీసుకోవా? మళ్ళీ ఇదే రంగు చీర తీసుకొచ్చి నా మొహాన్ని పెడతావేంటే? ఓసే మీకేమైనా పిచ్చి పట్టిందానే? నన్ను ఇలా కొడుతున్నారు. మొన్నే కదే చెయ్యి మీద ఆరకబ్రం పెట్టుకొని వెలిగించానన్నావు. చేతిలో కాదే, ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ మూతి మీద వెలిగిస్తా ఆరతి కప్పురం. నువ్వేంటే మోకాళ్ళ మీద ప్రదర్శన చేసినా అన్నావు? నీ మొహానికి మోకాల మీద ప్రదక్షిణలు కూడా. మొహం చూడు, లాగి పెట్టి ఒకటి పీకాను అనుకో. ఒరేయ్ ఎక్కడ చచ్చారు మీ పిల్లలు? నన్ను కొట్టి చంపేస్తారు. మళ్ళీ ఏమైంది? చూడండి, నాకని తెచ్చిన చీర దానికి ఇవ్వమంటే ఇవ్వనన్నందుకు మీ అమ్మ నన్ను కొడుతుందండి. చూడండి, ఈ నల్ల రంగు చీర నాకు సెట్ కాదత్తయ్యా అన్నాను. లేదు నువ్వు ఇదే కట్టుకోవాలని నా చెంపలు పగలగొట్టిందండి మీ అమ్మ. నీకే రంగు చీర ఇచ్చింది? తెలుపు. నీకే కలర్ చేరిచిందే? నలుపు. నీ తెల్ల రంగు చీరలో సగం కట్ చేసి, నీ నల్ల రంగు చీరలో సగం కట్ చేసి రెండు అతుకు పెడితే ఏమవుతుందో తెలుసా? ఈ మాత్రం దానికి ఆస్తులు పంచుకొని ఎటోళ్ళ వెళ్ళిపోవాలా? అతలకే అరే అన్నయ్య, తమ్ముడు, మనం ఎన్ని గొడవలైనా ఇలానే కలిసి ఉండాలిరా. తప్పకుండా ఉందాం తమ్ముడు. సరే కానీ ఈ టైంలో వేడివేడిగా గారెలు తింటే ఎలా ఉంటుంది? మా తమ్ముడికి తిండంటే అంతరంగా ఒసేయ్ మీరు నా కొడుకుల్ని ఎంత విడదీయాలన్నా ఆఖరికి కన్న తల్లిని కొట్టినా కూడా విడిపోరు. ఎలా విడిపోకుండా ఉంటారో మేము చూస్తాం. ఎలా విడగొడతారో నేను చూస్తా. అరే మావా ఏక్ పెగిలా, అరే మావా ఏక్ పెగిలా. తమ్ముడు మందు తెచ్చావు సరే, మరి స్టఫ్ ఏది? నీ కోసం మటన్ తెచ్చాను రా. ముందు పెట్టి అనకు కాదు, ముందు పెట్టి. అర్రే అరే నల్లి పక్కు ఉంది. అర్రే కానీ ఒకటే ఉందిరా. చూరుసగం పోంచుకుందాం అన్నయ్య. సరేరా నువ్వు తిను, సగం ఉంచురా. అన్నయ్య బాగుందిరా. అరే తమ్ముడు, అన్నయ్య ఇందులో నాకేదో జబర్దస్త్ సెట్ మొత్తం కనపడుతుందిరా. నువ్వు సూపర్ రా. ఇందులో ఈ బొక్కలో ఏముందిరా? మొత్తం లాగేజ్ నా చేతిలో పెట్టావా? నువ్వు నన్ను కొట్టావా? కొట్టాను నిన్ను నువ్వు నల్లి బొక్క తెచ్చావమ్మా? పేడ విషయంలో మీ పిల్లలు కొట్టుకున్నప్పుడు మీరు కొట్టుకోలేదు. చీర విషయంలో కన్న తల్లిని కొట్టినప్పుడు మీరు కొట్టుకోలేదు. ఈ బొక్క కోసం బొక్కలు బిడలో కొట్టుకుంటారా మిమ్మల్ని? మా మొగుళ్ళని కొట్టడానికి మీరెవరు? కొడితే గిడితే మేం కొట్టాలి. కొట్టండి. బొక్కల కోసం కొట్టుకునే ఈ బొక్కడాగాల కోసం మనం ఇప్పుడు దాకా ఆస్తులు పంచుకొని విడిపోవద్దు అనుకున్నామా? ఎప్పుడు ఇలాగే కలిసి ఉందాం అత్తయ్య మనం. బా ఫ్యామిలీ డ్రామా చప్పట్లో. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. కొత్త టీమ్, వెల్ డన్ గైస్, వెల్ డన్ ఫర్ ద ఫెస్టివ్ టైం. శివాజీ గారు బ్లెస్సింగ్స్. కొత్త టీమ్ ఫస్ట్ కావాల్సిందే స్టేజ్ ఫియర్ లేకుండా ఉంటాం. అతికిచ్చినట్టు ఉండకూడదు. అక్కడక్కడ అనిపిస్తా ఉంది, అది లేకుండా ఉంటే మీరు తర్వాత ఎట్లయినా సూపర్ స్టార్లు అవుతారు. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. కృష్ణ భగవాన్ గారు కొత్త టీం, కొత్త ఫ్రెష్నెస్. ఫ్రెష్ టీమ్ కదా, కొత్తగా ఉంటది. మర్చిపోకుండా డైలాగ్ చెప్పగలిగారు, చాలా బాగుంది. అంతవరకు మీ అందరికి ఆల్ ది బెస్ట్. ఖుష్బు మ్యామ్, మీ అందరికి వెల్కమ్ టు జబర్దస్త్. ఇది కొత్త ప్లాట్ఫామ్, మీకు చాలా బాగుంది. మీ కాన్ఫిడెన్స్ నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.